మరొక చోట కూని కాకూడదు. మరి అలా జరగాలంటే తప్పకుండా ఇక్కడ జరిగిన నష్టాన్ని రాష్ట్రం మొత్తం మేము చెప్తే కన్నా మేము పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే అంటారు. అదే మీరు న్యూట్రల్గా సర్వే చేసి చెప్తే కన్నా దానికి మోర్ యాక్సెప్టెన్స్ ఉంటుంది. కాబట్టి మరీ మీడియాని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా తప్పకుండా ఈ ప్రక్రియ చేయమని చెప్పి కోరుకుంటూ, మరొకసారి ఇవాళ జరుగుతా ఉన్న ఏదైతే రీపోల్ అనే ఒక డ్రామాని ఏదైతే పెట్టారో ఆ డ్రామాలో మేము ట్రాప్లో పడదలుచుకోలేదు. దాన్ని పూర్తిగా మేము బాయ్కాట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు రీపోలింగ్లో కూడా అచ్చవెల్లి అక్కడంతా కూడా టీడీపీ భూమిలో ఉన్నారు. ఇంకా రీపోలింగ్ జరగాలంటే పరిస్థితుల్లో కూడా ఉదయం 7 o'clock అంతా టీడీపీ వల్ల అంటే వెరీ సింపుల్ నా మనం అనుకుంటాం కదా, నిన్న ఆపరేషన్ ఈరోజు కూడా ఫాలో అవుతుంటారు. అందుకే నేను చెప్పేది తప్పకుండా ఈరోజు కూడా అదే దొంగోట్ల సిస్టమ్ ఫాలో అవుతారు. నిన్న బహుశా నేను ఇందాక చెప్తే కదా కారణం, నిన్న బహుశా ఆడోళ్ళ స్లిప్పులు కూడా తీసుకొని మగోళ్ళే దొంగోట్లు వేసింటారు. ఇప్పుడు ఆ ప్యారిటీ తీసుకోవడం కోసం దాన్ని సమం చేయడం కోసం బహుశా రీపోలింగ్ పెట్టుకొని అంటే దొంగ ఓట్లను కూడా జస్టిఫై చేసుకోవాలి కదా. ఆడోళ్ళు అన్నట్టు మగోళ్ళు అన్నట్టు జస్టిఫై చేసుకోవాలి కదా. ఆ కారణం చేత బహుశా దాన్ని బ్యాలెన్స్ ఈక్వలైజ్ చేయడం కోసము ఈ రీపోల్ డ్రామా అనేది తెరపైకి వచ్చిందనే భావనలో నేను 100% నేను ఆ భావనలోనే ఉన్నాను. లేకుంటే కోర్టులో మనం న్యాయ పోరాటం చేస్తామని నిన్ననే మనం ప్రకటించినాము. న్యాయ పోరాటం చేసినప్పుడు కోర్టుకు వీళ్ళు ఏదైనా చెప్పడానికి వీళ్ళ దగ్గర కారణం ఉండాలా. మనం క్రిస్టల్ క్లియర్గా ప్రూఫ్స్ చూపిస్తున్నాము. సో ఏదో కంటి తుడుపుగా 2 బూతుల్లో రీపోల్ చేస్తున్నామని కోర్టుకు చెప్పి కోర్టును మిస్లీడ్ చేసే కార్యక్రమం కోసమన్నా చేస్తూ ఉండొచ్చు. సో ఈ రెండిట్లో ఏదో కారణం కోసం చేస్తూ ఉండొచ్చు. బట్ కారణం ఏదైనా ఈ డ్రామాలో మనం వీఆర్ నాట్ పార్టిసిపేటింగ్. ఈ రీపోలింగ్ డ్రామాకు తెరదీశారా? సో ఏది ఏమైనా 15 బూతుల్లో కేంద్ర బలగాలతో రీపోలింగ్ జరపమని చెప్పి ఇప్పటికే మేము ఎన్నికల కమిషన్ అడిగాము. కోర్టును కూడా ఆశ్రయిస్తూ ఉన్నాం. మరి తప్పకుండా మా స్టాండ్ అదే. ఈ మాదిరి రీపోలింగ్ పేరుతో కేవలం 2 బూతుల్లో రీపోలింగ్ పేరుతో డ్రామాలకు ఈ ట్రాప్లో మేము పడదలుచుకోలేదు. కాబట్టి ఈ ఎన్నికలు మీరు చెప్తున్న ఈ 2 బూతుల్లో రీపోలింగ్లో మేము పాల్గొనదలుచుకోలేదు. మేము బహిష్కరిస్తూ ఉన్నాం ఈ రీపోలింగ్ను. నిన్న ఏ రకంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్స్ను బూతుల దగ్గర మీ వాళ్ళతో బలవంతంగా దాడి చేయించి పోలీసుల సంపూర్ణ సహాయ సహకారాలతో మా వాళ్ళ మీద దాడి చేయించి ఏజెంట్ ఫామ్స్ లాక్కొని వెనక్కి పంపించారో, ఏ రకంగా అయితే ఓటర్ల దగ్గర బలవంతంగా ఓటర్ స్లిప్పులు లాక్కొని లోపలికి వెళ్ళి దొంగోట్లు వేశారో, మొత్తానికి నిన్న మీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. మొత్తం 15 బూతుల్లో కూనీ చేశారు. నేను నిన్న మీడియాకి అప్పీల్ చేసిన, మళ్ళా అప్పీల్ చేస్తున్నా. ఇవాళ మీరు ఊర్లలోకి పోయినా సేఫే. నిన్నంటే సేఫ్ కాదు మీరు ఊర్లోకి పోతే. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా బయట నియోజకవర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున వేలాది మందిగా ఆ 15 బూతుల పరిధిలో ఉన్నారు. నిన్న మీరు పోతే మీ కెమెరాలు ఎరగొట్టే పరిస్థితి, మీ ఫోన్లు ఎరగొట్టే పరిస్థితి ఉన్నది వాస్తవం. మీరు నిన్న పోలేకపోయిన మాట వాస్తవం. నిన్న మండలంలోకి, పులివెందుల మండలంలోకి ఈరోజు వాళ్ళంతా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి ఉంటారు. ఈరోజు వాళ్ళు నిన్న రాత్రికి